పొలాలు ఎండిపోతాయి అంటే నర్మాల పార్కం ఆ పార్కం అక్కడి నుంచి పెద్దది వచ్చి నర్మాల వాడితే నర్మాల నుంచి వాగు నించుతుంది. వాగుకు మగు నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తలేరు. ఎప్పటి నుంచి ఇస్తలేరు? ఎప్పుడు ఇడికి రేవంత్ రెడ్డి గెలిచినాక కానీ ఇస్తలేరు. అంత ముందు కూడా అంత ముందు ఆయన అన్ని నీళ్లు తెచ్చిండు, రోడ్లు పోసిండు, అన్ని చేసిండు, కానీ ఇప్పుడు ఏది లేదు. ఏది లేదు. మొత్తం రైతులు రాజు చేస్తా అంటాడు. రైతు రాజు చేస్తాడు, ఆయన గుద్దలకు బర్బాద్ చేస్తాడు. అంతే ఆయన దేశం మంచిగా చేసుకుని తట్టున్నాడు. ఏమో ఆయన దేశం దేవుడు, కానీ ఇది ఆయన దేశం కాదా మరి? ఆయన దేశం ఎందుకైతే తెలంగాణ ఖర్చుటానికి ఆయనకి ఇబ్బంది కాదు. ఆయన రాజ్యం వేరేనా, మన రాజ్యం వేరేనా? ఆయనది కూడా తెలంగాణనా? తెలంగాణనా? తెలంగాణ అంటే ఎందుకు చేస్తున్నాడు మరి? తెలంగాణ ఆయనది కూడా తెలంగాణ. అట్లా నిజమే బాబు, అట్లయినా కానీ మరి ఎందుకు చేస్తలేడు? అందరికి ఇట్లా అన్ని పోతున్నాయావో, మొత్తం పోతున్నాయి చేనులు, మొత్తం చేనులు పోతున్నాయి. యూరియా దొరికినా? యూరియా లేకనే కొన్ని చేనులు ఖరాబ్ అయిపోయినాయి. కొన్ని చేనులు ఖరాబ్ అయిపోయినాయి. సరే పంట పండిద్దామంటే యూరియా లేదు. నీళ్లు 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 వర్షతాళ్ళు గట్టనే పెట్టుకుంటే వచ్చినాం, కానీ ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఇక పండిద్దామంటే యూరియా లేదు, నీళ్లు లేవు. కనీసం రైతు బంధుని రైతు భరోసా 7,500 అన్నాడు. అదాన్ని అది లేదు, ఏది లేదు. ఇప్పుడు ఎకరాన 6,000 అని నిన్న ఇయ్యాలి ఇస్తుండట. ఇంకా ఒక్క ఎకరానికి? ఒక్క ఎకరానికి. మరి నీకు 20 ఎకరాలకి ఒక్క ఎకరానికి ఇస్తే అవుతుంది? 20 ఎకరాలోనికి ఒకటే ఎకరమాట, 2 ఎకరాలోనికి ఒకటే ఎకరమాట, 10 ఎకరాలు ఉన్నోనికి ఒకటే ఎకరమాట. అయ్యన్న టైంకి ఇస్తాడా? ఈ టైం అంటే ఇప్పుడు అంత వేయినాక ఇస్తుండు. ఏవి ఒక్క ఎకరానికి? ఒక్క ఎకరానికి ఎటు కావు, ఎటు కావు. మరి ఎట్లా ఇట్లా పరిస్థితులు ఉంటాయి? పరిస్థితులు అంటే వచ్చేటోళ్ళు ఇప్పుడు కేసీఆర్ అత్తరు ఉంటుండ్రు, వాడు రెండు పార్టీలు తిరుగుతున్నాయి. ఏ పార్టీకైనా కేసీఆర్ కేసీఆర్కే ఇయ్యాలి, కేసీఆర్కి ఎత్తేనే కథ నడుతుందని అనుకుంటారు. ఎందుకు ప్రపంచం కేసీఆర్ ఎందుకు వేయాలి అంటే అక్కడి పార్కం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ వాగులు వంతలు అన్ని నీళ్లు ఉంటాయి, బతుకుతామని ముచ్చట్లు. ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళేనా? మరి లేకపోతే అన్ని అవేనా? కాళేశ్వరం అవే నీళ్లు. మరి రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం వల్ల ఎవరికి నీళ్లు రాలేదంటే షెల్టర్ నింపిడు. ఇట్లా బట్టి దేశాలన్నీ మాడిపోయే, దేశాలన్నీ పచ్చగైనాయి. ఇప్పుడు మళ్ళీ మాడిపోయినా? ఇప్పుడు మాడిపోతే ఉంటాయి. ఇక నీళ్ళే రాకపోయి అలా కొన్ని 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 ఇప్పుడు అందినాయి అట. ఇప్పుడు అవి కూడా ఏం పోతాయో ఒడ్లకు ఎప్పుడు నీళ్ళు లేకపోతే తాళైతాయి కదా? తాళైనా ఏంది పోతున్నాయి, తాళైపోతాయి. నీళ్ళు లేకపోతే తాళైతాయి. మరి ఏంది ఇట్లా? మరి స్టేజ్ల మీద అంటే ఆయనకు అప్పుడు గెలిచిండు, గెలిచినాక ఈ 4 వద్దులు మెడుకుతాడని అంటుర్రు అందరు. ఇక తర్వాత లెక్కల ఎవరు వస్తారు ఎవరు పోతారని నేను ఒక్కనంటే కాదు, వాళ్ళు ఒక్కనంటే కాదు, ప్రజలంతానైతే కామారెడ్డి గాని ఏ ఊరు గాని అదే పాట పాడుతురు. కానీ భగవంతుడు కేసీఆర్ లావట్టుకోవాలి, కేసీఆర్ అయితేనే మంచిగా. ఆ బస్సులు పెట్టిండు, లేడీస్ కేమో మొత్తానికి ఒక్కలకు పైసలు తీసుకుని లేదు. ఇక మగవాళ్ళకి తీసుకుంటే ఒకరికొరకు ముస్తాబాదకు ఈడికి ముస్తాబా నుంచి కామారెడ్డి రోడ్డుకు పోయేవారికే ఇప్పుడు 40 రూపాయలు అంటారు, 30 పోయి 40 అంటారు. డబల్ ఛార్జ్. ఇబ్బంది, పెద్ద ఇబ్బంది.